ఇంత దారుణమైన ప్రభుత్వాలను ఎక్కడా చూడలేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనా స్థలాన్ని వైఎస్ జగన్ పరిశీలించారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వాలు ప్రయాణికులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా సమైక్య శంఖారావంలో ఉన్న వైఎస్ జగన్ నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రమాద వార్త విని దిగ్భ్రాంతి చెందారు. అంతేకాదు సమైక్య శంఖారావాన్ని వాయిదా వేసి హుటాహుటిన అనంతపురం జిల్లా కొత్త చెరువు చేరుకున్నారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 16 నెలల వ్యవధిలోనే వరుస రైలు ప్రమాదాలు జరిగాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రతి ప్రమాదంలోనూ 30 నుంచి 40 మంది ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. వరుస ప్రమాదాలపై ఎన్ని కమిషన్లు వేసినా ఫలితం ఉండటం లేదన్నారు. ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వానికి మనసు ఉందా అని ప్రశ్నించారు. ప్రయాణికులకు భరోసా ఇచ్చే పరిస్థితి ప్రభుత్వాలకు ఎందుకు లేదన్నారు. ఓనర్షిప్ తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ప్రయాణికులకు భరోసా ఇవ్వలేనప్పుడు రైళ్లను నడపడం ఎందుకన్నారు. ఎందుకు యాక్సిడెంట్ అయిందో చెప్పాలి. ఫలాని కారణం వల్ల యాక్సిడెంట్ అయింది, ఈ ప్రాబ్లం ఉంది, భోగిలో ఈ సమస్య ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం మేము అడ్రస్ చేస్తాం, ఈ ప్రాబ్లంను మేము రిపేర్ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ ఆ రిపేర్ చేసిన భోగి దగ్గరికి వచ్చి రైల్వే మంత్రి నిలబడి ఫలాని ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇంతమంది ఆ వేళ చనిపోయారు, మేము రిపేర్ చేశాం, చేసిన తర్వాత ఇదిగో మా ఫోటో అని చెప్పి గొప్పగా చెప్పుకోవాలి, ఆ ఫోటో తీయించుకోవాలి. అలా రిపేర్ చేయించిన తర్వాత ఆ ఫోటో తీయించిన తర్వాత అది మళ్ళా మీడియాలో వస్తే అప్పుడు ప్రయాణికులకు భరోసా వస్తుంది. ఆ భరోసా వచ్చినప్పుడు మళ్ళా ప్రయాణికుడు ట్రైన్లో మళ్ళీ ప్రయాణం చేయడానికి ముందడుగు వేస్తాడు. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే ట్రైన్లలో ఉన్న బోగీలు పాతతరం బోగీలు, ఆ బోగీలు ఎలా ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ బోగీలకు వచ్చే సమస్య ప్రతిసారి అదే సమస్యగా కనిపిస్తూ ఉన్నా కూడా ఆ సమస్యను రిపేర్ చేసే పరిస్థితి లేదు. ప్రజల్ని రకంగా గాలికి వదిలేయడం ఎంత మటుకు సమంజసం అని చెప్పి నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నేను అడుగుతున్నాను, రైల్వే శాఖకు సంబంధించిన మంత్రిని కూడా గట్టిగా అడుగుతున్నాను. ఈ రకంగా చేయడం సబబా అని అడుగుతున్నా. మొన్నటికి మొన్న వోల్వో బస్సులు 4 కాలిపోతే ఏం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ జగన్. ఎక్స్గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందన్నారు వైఎస్ జగన్. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్.